ఇది ఒక నియమముగా ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఒక నియమముగా ఇచ్చాడు, ఒక షరతుగా ఇచ్చాడు, ఒక ఆజ్ఞగా ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, మీరు ఈ దినమునకు చాలినంత ఆహారం నేను మీకు పెడుతున్నాను. మీకు చాలినంత ఆహారము మీరు తీసుకోనండి. మీకు ఎంత కావాలో అంత తీసుకోనండి. మీరు ఎంత తినగలుగుతారో అంత తీసుకోనండి. అయితే మీకు చాలినంత కంటే ఎక్కువ మీరు సమకూర్చుకోవద్దు అని దేవుడు ఒక షరతుతో కూడిన ఆజ్ఞగా ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? పరీక్షించటానికి. ఎందుకు ఇచ్చాడు? పరీక్షించటానికి. మీరు దేవుని మాట ప్రకారము నడుస్తారో లేదో, మీరు దేవుని ఆజ్ఞ ప్రకారము నడుస్తారో లేదో పరీక్షించటానికి ఇశ్రాయేలీయులకి 40 సంవత్సరాలు పెట్టాడండి. ఎన్ని సంవత్సరాలు పెట్టాడు? 40 సంవత్సరాలు పెట్టాడు. నీ 70 సంవత్సరాలు దేవుడు నిన్ను పోషిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు కూడా. ఎలాగో తెలుసా? నీకు చాలినంత కోరుకుంటున్నావా? అత్యాశకు లోనయ్యి, దురాశకు లోనయ్యి ఎక్కువ కావాలని కోరుకుంటున్నావా? కొంతమంది అత్యాశకు పోతారు, కొంతమంది దురాశకు పోతారు. ఉద్యోగం చేస్తారు, మరలా సైడ్ బిజినెస్లు చేస్తారు. సంపాదించడానికి మాకు చాలదు అన్నట్టుగా 2 చేతులను 10 చేతులు చేసుకొని సంపాదన వెంట పరిగెత్తుతారు. నీకు చాలినంత దేవుడు పెడుతున్నప్పుడు ఎందుకు అధికము నీకు కావాలి? ఇశ్రాయేలీయులకు ఆహారము అరణ్యములో పెట్టాడు. ఆకాశము నుండి మన్నాను కురిపించి ఇశ్రాయేలీయులకి ఆహారముగా వారికి పెట్టాడు. ఆహారముగా పెట్టినప్పుడు ఆ ఆహారము వారు చాలినంత సమకూర్చుకోవాలి. ఎంత సమకూర్చుకోవాలి? చాలినంతే సమకూర్చుకోవాలి, ఎక్కువ సమకూర్చుకోకూడదు. కానీ కొంతమంది ఏం చేశారో తెలుసా? అయ్యో రేపు కురుస్తుందో లేదో, ఏది మన్నా రేపు కురుస్తుందో లేదో, ఈరోజే రేపటి గురించి సమకూర్చుకుందాం, ఈరోజే రేపటి కావలసినవి సంపాదించుకుందాం అని అనుకొని వారు ఏం చేశారో తెలుసా? ఎక్కువ సమకూర్చుకున్నారు. ఏం చేశారు? ఎక్కువ సమకూర్చుకొని వారి ఇళ్లలోకి వెళ్ళి వారు చాలినంత తిన్నారు, మిగిలింది దాచిపెట్టుకున్నారు. తెల్లారు లేచి వారు చూస్తే అదంతా ఏమైపోయింది? పురుగులు పట్టి పడిపోయింది. చాలామంది అన్నము మిగిలింది, ఓకే తెల్లారి కొంచెం బాగున్నా కానీ అది ఎవరైనా వచ్చి అమ్మ అన్నం పెట్టండి అని అంటే అన్నం లేదు పో అని అంటారు. ఎందుకు? మనము భిక్షం వేస్తే మన ఇంటిలో ఉన్న ధనము పోతాది అనే ఒక భావనతోటి అది పాడైపోయినా